ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండ నాయకుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, దుర్గాష్టమి పర్వదిన శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వర్ణరథంపై శ్రీ వెంకటేశ్వరుని దివ్య కటాక్షం, తిరుమల క్షేత్రంలో మలయప్ప స్వామికి నీరాజనం. మహాదుర్గగా బెజవాడ కనకదుర్గమ్మ అభయ ప్రదానం, ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం. కపిలతీర్థంలో దసరా నవరాత్రి ఉత్సవ శోభ, గంగమ్మ సన్నిధిలో శాస్త్రోక్తంగా దేవీ హోమక్రతువు. కాళరాత్రిగా శ్రీశైల భ్రమరాంబ దర్శనం, బండాసురవధ రక్తబీజాక్షరిగా కాళహస్తి ప్రసూనాంబ వైభవం. దేవదేవుడెక్కినదే దివ్యరథం, మా వంటి వారికెల్లా మనోరథం అంటూ భక్తలోకం ఎంతో ఆర్తిగా భక్తిపూర్వకంగా కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి స్వర్ణ రథోత్సవ సేవను వీక్షించారు. తిరుమల క్షేత్రంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణమణిమయ విశేష తిరువాభరణాలు, సుగంధభరిత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలను ధరించి దేదీప్య కాంతుల్లో పసిడి కాంతుల స్వర్ణ రథంపై ఆసీనులై భక్తుల నీరాజనాలు అందుకున్నారు. మిందంటే శ్రీవారి గోవిందనామ స్మరణల నడుమ తిరుమల వాడవీధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి స్వర్ణ రథోత్సవ సేవ నయనానందకరంగా సాగింది. అతడే రక్షకుడందరికీ, అతడే రక్షకుడందరికతడే, పతియుండగ భయపడ చోటేది, అతడే రక్షకుడందరికతడే, పతియుండగ భయపడ చోటేది, అతడే రక్షకుడందరికీ, అతడే రక్షకుడందరికతడే. అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ నిజ రూపంలో మహాదుర్గగా కొలువుతీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గాష్టమి శుభవేళ ఇంద్రకీలాద్రి భక్తజనంతో పోటెత్తింది. శ్రీ దుర్గా మల్లేశ్వరుల సన్నిధికి భక్తులు పోటెత్తారు. మహామల్లికార్జున మండపంలో మహాదుర్గగా, సకల శక్తి రూపిణిగా సర్వ సౌభాగ్యాలను సిద్ధింపచేసే శ్రీ కనకదుర్గమ్మను సర్వాంగ సుందరంగా కొలువు తీర్చిన అర్చకులు కుంకుమాది షోడశోప కైంకర్యాలతో అమ్మను మనసారా సేవించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీజ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి శ్రీవారి చిత్రపటం, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను గవర్నర్ దంపతులకు అందజేశారు. ఆపై శ్రీవారి ప్రసాదాలను గవర్నర్ దంపతులకు అందజేశారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం యాగశాలలో యాగ కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం స్నానపీఠంపై శ్రీ కామాక్షిదేవి ఉత్సవ మూర్తిని కొలువు తీర్చి గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశారాధనలను జరిపారు. ఆపై అమ్మవారికి పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. కాళరాత్రి అలంకరణలో శ్రీశైల భ్రామరి అద్భుతంగా కటాక్షించారు. శరనవరాత్రి ఉత్సవాలతో అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం శోభిల్లుతోంది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధిలోని అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబాదేవిని కాళరాత్రి అలంకారంలో కొలువు తీర్చి కుంకుమార్చనలు, పుష్పార్చనలతో సేవించారు. అలాగే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా గజవాహనంపై వెంచేపు చేసి షొడుసుప కైంకర్యాలను జరిపారు. అనంతరం అద్భుత కళా విన్యాసాలు, కోలాటాల నడుమ శ్రీశైలం మహాక్షేత్రంలో ఆది దంపతుల ఊరేగింపు అట్టహాసంగా సాగింది. అనుగ్రహపూర్వక అభయ వరదాయిని అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి బండాసుర వధ రక్త బీజాక్షరిగా అలంకారంలో అనుగ్రహించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి ఉత్సవమూర్తిని బండాసురుణ్ణి వధించిన రక్త బీజాక్షరి స్వరూపంలో మహాతేజో విరాజితంగా కొలువు తీర్చి షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయధ్వనుల నడుమ శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి ఊరేగింపు వైభవేతంగా సాగింది. చంద్రప్రభపై తిరుమల శ్రీవారు నవనీత కృష్ణుడిగా కటాక్షించారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 7వ రోజు శనివారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు సర్వాలంకార శోభితంగా నవనీత కృష్ణుడిగా చంద్రప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. ఆహ్లాదకర వాతావరణంలో మిందంటే భక్తుల గోవిందనామ స్మరణల నడుమ దేదీప్యమానంగా సాగిన శ్రీవారి చంద్రప్రభ వాహన సేవలో కళా బృందాల కళా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాకారుల సంప్రదాయ, జానపద కళా ప్రదర్శనలతో తిరుమాడ వీధులు భక్తి తరంగాలతో ఉప్పొంగాయి. తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ఉదయం శ్రీ గంగమ్మ తల్లి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణతో యాగమండపంలో కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప ప్రార్థనలతో శాస్త్రోక్తంగా దేవి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
వేదాలే శిలలుగా విరాజిల్లుతున్న తిరుమల గిరులపై వేదవేద్యుడైన శ్రీ వెంకటేశ్వరుని పాదాల చెంత నాద నీరాజన వేదికపై వేద పఠనం మహత్తరంగా కొనసాగుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో నాద నీరాజన వేదికపై ఆదివారం ఉదయం మహామహోపాధ్యాయ సముద్రాల రంగరామానుజాచార్యులు వేదం పురుషార్థాలు అనే అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేక అధికారి ఆకెళ్ల విభీషణ శర్మ, వేద పండితులు పాల్గొన్నారు. సకల శుభాలను ప్రసాదించే శక్తి స్వరూపమే చండీ అవతారం. దేవీ నవరాత్రుల సమయంలో చండీదేవత ఆరాధన ఎంతో శుభప్రదం. ఈ క్రమంలో ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజు తిరుపతి నగరంలోని శ్రీరామకృష్ణ మిషన్ ప్రాంగణంలో ఆదివారం ఉదయం చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. తిరుపతిలోని రామకృష్ణ మిషన్ ప్రాంగణంలో ఆదివారం చండీ హోమం సంప్రదాయబద్ధంగా జరిగింది. సంస్కార్ ఫౌండేషన్, రామకృష్ణ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. లోక కళ్యాణార్థం విశేష కార్యసిద్ధి కోసం మహాసంకల్పంతో ఈ యాగాన్ని నిర్వహించారు. ప్రకృతి స్వరూపమైన స్త్రీమూర్తిని ఆరాధించే శ్రీవిద్యలో లలితా పారాయణం, చండీ పారాయణం ఎంతో ప్రత్యేకమైనవి. దుర్గాదేవి మరో రూపమైన చండీ ఆరాధనతో శక్తి, శౌర్యం, విజయప్రాప్తి లభిస్తుంది. ఈ సందర్భంగా ఆదివారం అష్టమి తిథి శుభవేళ తిరుపతిలోని రామకృష్ణ మిషన్ ఆవరణలో పండితులు చండీ సప్తశతి యుక్తంగా చండీ యాగాన్ని వేదోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం సముదాయంలో గ్రామదేవతగా అనుగ్రహిస్తున్న శ్రీ అవనాక్షమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ ధనలక్ష్మీదేవిగా కటాక్షించారు. అమ్మవారి ఉత్సవ మూర్తిని సర్వాంగ సుందరంగా సమస్త సంపదలకు, సిరులకు మూలరూపిణి అయిన ధనలక్ష్మిగా కొలువు తీర్చి అర్చనాది కైంకర్యాలను జరిపారు. ఆపై ఆహ్లాదకరంగా అమ్మవారికి ఉంజల సేవ నిర్వహించి నివేదనలు, నీరాజన సమర్పణ పూర్తి చేశారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనుల నడుమ అమ్మవారికి తిరుచి సేవ ఘనంగా సాగింది. అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం వేళ అమ్మవారికి, స్వామివారికి నగరోత్సవం వేడుకగా జరుగుతోంది. ఇందులో భాగంగా శ్రీ దుర్గా గంగా సమేత మల్లేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా పల్లకీపై ఆశీనును చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రీలు, కోలాటాలు, కళా ప్రదర్శనలు, సంబరాల నడుమ విజయవాడ పురవీధిలో స్వామి అమ్మవార్లకు నగరోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. కడప జిల్లా దేవునిగడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ మూర్తిని పట్టు పీతాంబరాలు, గజపుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి గరుడ వాహనంపై ఆశీనును చేశారు. అనంతరం అర్చకులు స్వామివారికి పూజాధికాలను పూర్తి చేసి నీరాజనాలు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి గరుడ సేవ వైభవంగా జరిగింది. గోవింద గోవింద
తిరుపతి జిల్లా నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఊంజల సేవ కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి ఊంజల మండపంలో ఆశీనులు చేశారు. ఆపై వేదపారాయణం, మంగళనాద స్వరం, భక్తి సంకీర్తనాలాపనల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. సమస్త విద్యలను మంగళప్రదాయకంగా ప్రసాదించే శ్రీ సరస్వతీదేవి రూపంలో శ్రీ పొన్ని అమ్మవారు దివ్యంగా కటాక్షించారు. చిత్తూరులోని శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని దేవతామూర్తులకు పూజాధికాలను పూర్తి చేశారు. ఆపై అమ్మవారిని చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవిగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. అలాగే చిత్తూరు సంతపేటలోని శ్రీ కరుమారి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి దసరా సందర్భంగా విశేష ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ పార్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి విశేషంగా ఆరాధనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ భువనేశ్వరి దేవి సర్వమంగళప్రదాయిని చండీమాతగా అనుగ్రహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని చండీ రూపంలో దివ్యాభరణ భూషితంగా పల్లకీపై వెంచేపు చేసి పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలతో అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించారు. విశాఖ మహానగరం ఓం శ్రీ మాత్రే నమః నామస్మరణలతో ప్రతిధ్వనించింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెందుర్తి రాజు చెరువు సమీపంలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారికి సారెను సమర్పించారు. చీర, సారె, పిండి వంటలతో శోభాయాత్రగా భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి దర్శనం కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. మరి కేవలం దర్శనం మాత్రమే కాకుండా ఆ స్వామి సేవలో పాల్గొనే భాగ్యం లభిస్తే ఇక వారి జన్మ ధన్యమే కదా. ఈ సమస్త విశ్వాన్ని తన చల్లని చూపులతో కరుణించే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి సేవా భాగ్యం తమకు కూడా లభించిందని సర్వ ప్రాణకోటి పులకించే శుభ సందర్భం బ్రహ్మోత్సవాలు. నవోన్మేషంగా సాగే శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల సమయంలో తమ వంతు భూమికను సమర్థవంతంగా అచంచల భక్తితో నిర్వర్తిస్తూ తరిస్తున్న గజ, తురగ, అశ్వ, వృషభ గణాల సేవా పదంలో మనము ప్రయాణిద్దాం రండి. రాజ ఠీవితో హొయలుబోయే గజరాజుల వైభవం, ధర్మ నిరతితో అడుగులు కదిపే వృషభాల సోయగం, వేగంతో కదం తొక్కే అశ్వదళ నైపుణ్యం, పదం పదం నాదంగా మారే భక్తి తరంగం, వీణులు విందు చేసే ప్రబంధ పఠనం, మిన్నంటే వేదస్వరం, మంగళకరంగా ప్రతిధ్వనించే జియంగార్ల మంగళా శాసనాలు, అంబరాన్ని చుంబించే భక్తుల గోవిందనామ స్మరణలు, సహస్ర భానుమండలాలు ఒక్కచోటే కుమ్మరిస్తే వ్యాప్తి చెందే అద్భుత వెలుగుల ప్రపంచం, సకల భువనాలను చుట్టివచ్చే నారదాది తుంబుర గాన భక్తి ప్రభంజనం, ఎటు చూసినా కనువిందు దృశ్యాలతో కట్టిపడేసే ఆధ్యాత్మిక సమ్మోహకం. ఇదంతా ఎక్కడ?
ఇంకెక్కడ భూలోక వైకుంఠంగా విరాజిల్లుతున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దివ్య సన్నిధిలో మన తిరుమల క్షేత్రంలో తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు, ఆయన విశ్వపతి, భూలోక సామ్రాట్. వైభవం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారిదే. అది చూసి తరించాలి, వర్ణించి పులకించాలి. అంటే ఎవరికి అందనంతటి వైభవం ఆ కొండంత స్వామిది. మరి అంతటి స్వామికి జరిగే బ్రహ్మోత్సవాలంటే భక్తులకు ఇంకేం కావాలి? తమ జీవితకాలంలో ఒక్కసారైనా బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలను వీక్షించాలని అభిలాష తప్ప. అందుకే ఏటేటా నవనవోన్మేషంగా సాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సకల భువనవాసులు, దేవ, గంధర్వ, యక్ష, కింపురుషాదులు విచ్చేసే వెంకటేశ్వరుడి విజయోత్సవాలకు తిరుమల క్షేత్ర వైభవం, తిరుమాడ వీధుల సోయగం అంతా ఇంతా కాదు. అది నిజంగా విశ్వవ్యాప్తం, జగద్ వైభోగమే. అందుకే ఆ స్వామి సేవకు భక్తలోకంతో పాటు తాము ఉన్నామని చెప్పకనే చెబుతుంటాయి గజతురగా స్వదలం. శ్రీ మలయప్ప స్వామి మహావైభోగంగా వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించే సమయంలో స్వామివారి దళమంతా క్రమ పద్ధతిలో నడుస్తుంది. స్వామివారి వాహన శ్రేణి భక్తులకు ఎంతగానో కనువిందు చేస్తుంటుంది. బ్రహ్మోత్సవాలలో శ్రీ మలయప్ప స్వామి బయటకు వచ్చే వేళ కొలువు తీరే బలం, బలగాల సంరంభం ఆనందదాయకం, ఆశ్చర్యకరం. పురాణాల్లో స్వామివారి ఉత్సవాన్ని తొలుత బ్రహ్మదేవుడు నిర్వహించాడని ప్రతీతి. ఇప్పటికీ స్వయంగా బ్రహ్మదేవుడు శ్రీవారి ఉత్సవాలను పర్యవేక్షిస్తుంటారని చెబుతారు. ఇందుకు నిదర్శనంగా ఉత్సవం ముందు నిరాకారంగా ఉన్న బ్రహ్మరథం వెళుతుంటుంది. ఈ రథాన్ని శ్రీవారి సేవకులు, భక్తులు లాగుతారు. ఇక స్వామివారి వాహన శ్రేణిలో అశ్వాలు బ్రహ్మరథాన్ని అనుసరిస్తాయి. వేగానికి, దృఢత్వానికి ప్రతీకలైన ఈ అశ్వాలకు శిక్షకులు తగిన విధంగా తర్ఫీదిస్తారు. ఈ అశ్వాల వెనుకే ధర్మాన్ని ప్రతిబింబించే వృషభరాజులు మందగమనులై స్వామివారి వాహనానికి ముందు కదులుతుంటాయి. అలాగే స్వామి వాహన శ్రేణిలో కీలకం గజబలగం. గజం ఐశ్వర్యానికి చిహ్నం. లక్ష్మి, మహాలక్ష్మి, పద్మ, పద్మావతిగా పిలిచే 4 గజరాజులు ఠీవిగా స్వామివారి వాహన సేవ ముందు నడిచి వస్తుంటే ఎప్పుడెప్పుడు ఇంతటి వైభోగానికి అధిపతైన ఆ దేవాదిదేవుడి దర్శనం తమకు లభిస్తుందా అని భక్తులు ఆతృతగా వేచి చూస్తుంటారు. ఇక ఉత్సవ ప్రియుడైన శ్రీవారు అంతకంటే ఎక్కువగా అలంకార ప్రియులు. ఆ స్వామి అలంకార సోయగాలకు సరితూగేలా వాహన సేవల ముందు జరిగే వివిధ సాంస్కృతిక కళారూపాలు బ్రహ్మోత్సవాల రమణీయతను ద్విగుణీకృతం చేస్తాయి. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళా బృందాలు బ్రహ్మోత్సవాలలో వాహన శ్రేణిలో కనువిందుగా స్వామివారి ముందు తమ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తూ భక్తి పారవస్యంతో పులకిస్తారు. అలాగే స్వామివారి కైంకర్యాలలో ఆయనకు చేసే పూజలను దగ్గరుండి పర్యవేక్షించే బాధ్యత జియంగార్లది. స్వామి వాహనం ముందు పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి తమ పరివారంతో ముందు నడుస్తూ దివ్య ప్రబంధ పారాయణాన్ని పఠిస్తూ భక్తులకు ఆశీర్వాదం పలుకుతారు. వాహనం వెనుక భాగంలో వేద పండితులు చతుర్వేద పారాయణం చేస్తూ స్వామి సేవలో తరిస్తారు. అలాగే స్వామివారి వాహనం ముందు 2 దివిటీలు నిరంతరం వెలుగుతూ ఉంటాయి. ఉదయం పంచముఖ కాగడాలను, రాత్రివేళ గుత్తి కాగడాలను వాడతారు. ఇక స్వామివారి వాహన సేవను పరికిస్తే శ్రీ మలయప్ప స్వామి ఠీవిగా ఆసీనుడై ఉండగా వాహనంపై 3 అర్చకులు స్వామివారికి హారతులిచ్చి సేవలు చేస్తుంటారు. అలాగే 2 గొడుగులు పట్టుకుని కనిపిస్తారు. ఇక వాహనాన్ని నలువైపులా సుమారు 70 మంది వరకు వాహన బేరళ్ళు మోస్తుంటారు. వీరంతా ఓ క్రమంలో భుజాలను మార్చుకుంటూ మాడవీధుల్లో భక్తులు స్వామికి హారతులు అందజేసేలా, అన్ని దిక్కులా స్వామివారి దర్శన భాగ్యం అందరికీ లభించేలా వాహనాన్ని ముందుకు నడిపిస్తుంటారు. బ్రహ్మోత్సవాలలో నిత్యం ఉదయం, రాత్రి వాహన సేవల్లో విహరించే స్వామివారికి రక్షణగా వాహనం వెనుక భాగంలో గొడుగుల్లాంటి ఘటాటోపం అనే డేరాను కొంతమంది మోసుకుంటూ వస్తుంటారు. వాహనాన్ని వెంబడిస్తూ ముందుకు సాగే ఈ ఘటాటోపాన్ని వర్షం కురిసే సమయంలో స్వామివారి ఉత్సవానికి ఆటంకం కలగకుండా వినియోగిస్తారు.
ఇదిలా ఉండగా సాలకట్ల బ్రహ్మోత్సవాలలో వాహన సేవల సమయంలో బ్రహ్మరథం ముందుకు సాగుతుంది. అధిక మాసం కారణంగా వచ్చే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో వాహన సేవల సమయంలో బ్రహ్మరథం ఉండదు. సకల జగాలను చిరునవ్వుతో పరిపాలించే సర్వాంతర్యామి ఉత్సవ వైభవంలో వాహన శ్రేణితో మనము మనఃపూర్వకంగా భాగస్వాములవుదాం. నిండైన శ్రీనివాసుడి కృపను మెండుగా పొందుదాం. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 65,422 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,212 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,84,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.